Hello everyone, welcome back to our channel Tasty Treats by Roja. In this video, బేసిక్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. కేక్ మౌల్డ్ కానీ ఓవెన్ బ్లెండర్ ఇవేమీ లేకుండా మిక్సీ జార్లో చేసి చూపిస్తాను. ఈ కేక్ అయితే ఎగ్ యూస్ చేసే చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎగ్లెస్ కేక్స్ ప్రిపేర్ చేశాను. కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా టేస్టీగా వస్తుంది. అయితే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఏది ఎక్కువ వేస్తే టేస్ట్ ఎలా అయిపోతుంది అలా చిన్న చిన్న టిప్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందే చెప్పాను కదా మిక్సీ జార్లో చేస్తా అని చెప్పి. ఫస్ట్ నేను హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఏ కేక్ అయినా సరే షుగర్ని యూస్ చేయకూడదు, షుగర్ పౌడర్ని యూస్ చేయాలి. హాఫ్ కప్ షుగర్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఫైన్ పౌడర్లా అవ్వాలన్నమాట. ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా చేసుకోవాలి. మీకు డౌట్గా అనిపిస్తే దీన్ని జల్లించుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి ఎగ్స్ వేస్తున్నాను. ఈ కేక్కి నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వద్దనుకుంటే దీని ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యూస్ చేసేటట్టయితే 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రెష్ పెరుగు అయితేనే యూస్ చేయండి. ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఎగ్స్ని 5 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుంటే ఫోమీ టెక్స్చర్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు పైన నొరకలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా పప్పు నూనె అలాంటివి వేసుకోకూడదు. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్స్ పాలు లేదా పావు కప్పు వరకు పాలు యూస్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ ఎందుకు వేస్తామంటే ఎగ్స్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఏ కేక్ అయినా సరే ఎసెన్స్ వేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ 5 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయి ఇలా ఫోమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్ వరకు మైదా వేస్తున్నాను. డైరెక్ట్గా వేసేయకుండా ఇలా జల్లెడగట్టు తీసుకొని ఒకసారి సీవ్ చేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసేస్తే కేక్ బాగా ఫ్లఫీగా వస్తుందని వేసేయకండి. టేస్ట్ అస్సలు బాగోదు. మైదా బేకింగ్ సోడా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ మిక్స్చర్ని, అది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేలాగా లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ గట్టిగా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. గట్టిగా ఉంటే కేక్ తినేటప్పుడు హార్డ్గా అనిపిస్తుంది. అలానే లూజ్గా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ మౌల్డ్ తీసుకోండి. నేనైతే ఇట్లా రౌండ్ స్టీల్ బాక్స్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ కూడా యూస్ చేయొచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అడుగున బటర్ పేపర్ వేసుకొని బ్యాటర్ని వేసుకోవచ్చు. లేదంటే ఇలా గిన్నె మొత్తానికి ఆయిల్ అప్లై చేసి దీని మీద పొడిపిండి వేసుకోవాలి. ఆబ్వియస్లీ ఇందులోకి మైదా పిండే వేస్తున్నాను. మైదా పిండి ఇలా వేసుకున్నాక ఈ పిండి అంతా గిన్నెకి పట్టేలాగా గిన్నెని అటు ఇటు కదుపుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ గిన్నెకి అన్ని సైడ్స్ ఇలా పిండితో కోట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. గిన్నెకి ఎక్స్ట్రాగా పొడి పిండి ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులోకి టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపారు, అందుకని నేను ప్లెయిన్గానే చేస్తున్నాను. ఇలా బ్యాటర్ అంతా వేసుకున్నాక 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతుంది. కేక్ని బేక్ చేయడానికి మందంగా ఉండే గిన్నె ఇలా స్టవ్ మీద పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టుకోవాలి. ఇందులోకి అడుగున సాల్ట్ కానీ శాండ్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇలానే పెట్టచ్చు, గిన్నె ఏమీ మాడదు. నా ప్రీవియస్ కేక్ వీడియోస్లో కొంతమంది కమెంట్ పెట్టారు, గిన్నె మాడిపోతుందా లేకపోతే వాటర్ ఏమైనా యాడ్ చేయాలా అడుగున అని చెప్పి. అవేమీ యాడ్ చేయవసరం లేదు, డైరెక్ట్గా అలానే బేక్ చేయొచ్చు. పైన ఇలా మూత పెట్టేసి 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. 45 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ కేక్ బేక్ అయిందో లేదో చూసుకోవాలి. మధ్యలోకి ఇలా నైఫ్ని పెట్టి చూడగానే పిండి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయిపోయినట్టే. లేదంటే పిండి ఏమన్నా అంటుకున్నట్టు అనిపిస్తే కనుక మూత పెట్టేసి ఇంకో 5 to 10 మినిట్స్ అలా బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయిపోయాక ఇలా నైఫ్తో ఎడ్జెస్ని మొత్తం గిన్నె నుండి కేక్ని సెపరేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఏదైనా ప్లేట్ని పెట్టుకొని గిన్నెని రివర్స్ చేసుకోవాలి. గిన్నె మీద హ్యాండ్తో 2-3 సార్లు ట్యాప్ చేయాలి. అంతే, ఇంకా కేక్ ఆటోమేటిక్గా డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో.
కేక్‌కి అడుగున కొద్దిగా వైటిష్‌గా ఉంది కదా! ఏం లేదు, మనం పిండితో కోట్ చేసాం కదా గిన్నెని, అది అంటుకుందనమాట. బటర్ పేపర్ యూజ్ చేస్తే ఇలా ఏమి ఉండదు. కేక్ మాత్రం సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బేసిక్ కేక్ అనమాట ఇది. కేక్‌ని బేక్ చేయడానికే 45 మినిట్స్ పడుతుంది. ప్రాసెస్ అంతా చిటికెలో అయిపోతుంది. అండ్ అలాగే మన ఛానల్‌లో 2 టైప్స్ ఆఫ్ కేక్స్ చేశాను. ఒకటి హెల్తీగా డేట్స్‌తో చేశాను, షుగర్ ఏమి యూజ్ చేయకుండా. ఇంకోటేమో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోని ఎగ్‌లెస్ రవ్వ కేక్ ప్రిపేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవి కూడా చూడండి, మీకు నచ్చుతాయి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కేక్ ప్రిపేర్ చేయండి. బిగినర్స్ అయినా చేసేయొచ్చు. ఇదేమీ హెల్తీ కేక్ అని చెప్పను. ఒకేషనల్‌గా చేసి పెట్టొచ్చు. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేసి అడగండి. అండ్ అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా షేర్ చేయండి. నేను ఏ రెసిపీ చేసినా సరే మాక్సిమం టిప్స్‌తోనే షేర్ చేస్తాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.